ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక రాధకి వాళ్ళ అత్తగారు కోడలి బాధ్యతలు అప్పగించిన తర్వాత రాధ పూర్తిగా విక్రమ్ కృష్ణ భార్యగా మారిపోయింది. ఇక దమయంతికి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక నుంచి నేను ఈ ఇంటి కోడల్ని, విక్రమ్ కృష్ణ భార్యని అని. తనను తీసుకున్న నిర్ణయం ఏంటి, అసలు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న కారణం ఏంటి, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి. లాస్ట్లో ట్విస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఈరోజు స్టోరీలో ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. మన హీరో విక్రమ్ కృష్ణ తన ఫ్రెండ్ అయిన రామలింగంకి అన్నీ చెప్తూ ఉంటాడు. జరిగిన విషయాలన్నీ తనకి వివరిస్తాడు. రాధ తనను నెట్టేసిందని, ఇంకా ఒరే అందని, తన మనసులోని బాధనంతా మన హీరో విక్రమ్ కృష్ణ తన ఫ్రెండ్ అయిన రామలింగంకి చెప్తూ ఉంటాడు. ఈ మాటలను విన్న రామలింగం కూడా ఆలోచనలో పడతాడు. ఇక మీరిద్దరూ నిజమైన భార్యాభర్తలుగా మారితే చాలా బాగుంటుందని మనసులో అనుకుంటాడు. ఇక తర్వాత అను వెళ్ళి మన హీరోయిన్ రాధని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ కూర్చుని నిన్న జరిగిన పూసల ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటారు. తర్వాత మన హీరోయిన్ రాధ మాత్రం విక్రమ్ కృష్ణ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక తర్వాత రామచంద్రయ్య దమయంతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దమయంతి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, మళ్ళీ దమయంతి మొదటికి వచ్చేలా ఉంది, తన భర్త చావుకి కారణం నేనంటుంది. ఏ అన్నయ్య అయినా తన తమ్ముడి చావును కోరుకుంటాడా, ఇంకా తన చెల్లెలు మంగళసూత్రం పోవాలని అనుకుంటాడా, తన మరదలి పసుపు కుంకాలు దూరం చేయాలని అనుకుంటాడా, ఎందుకు ఈ దమయంతి మళ్ళీ పదే ఆ ప్రస్తావన తీసుకొస్తుంది అని ఆలోచనలో ఉంటాడు. ఒక పక్కన దమయంతి కూడా ఇలాగే ఆలోచిస్తుంది. నువ్వు నా భర్తని చంపేశావు, నా భర్త చావుకి కారణమయ్యావు, అందుకే నేను నీ భార్యని, నీ కూతుర్ని కూడా నీ నుంచి దూరం చేశాను. ఇంకా అయినా సరే నాకు తృప్తి కలగడం లేదు. నువ్వు ఏడుస్తూనే ఉండాలి, జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి. అయినా ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న నువ్వు ఈరోజు మొట్టమొదటిసారిగా నా పైన తిరగబడ్డావు. దీనంతటికీ కారణం ఆ రాధే కదా. నేను ఆ రాధ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది మన దమయంతి. తర్వాత మన రాధాకృష్ణులిద్దరూ వాళ్ళ గదిలో నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయిన విక్రమ్ కృష్ణకి ఒక కల వస్తుంది. ఆ కలలో చిట్టి కనిపించి, చిట్టి మళ్ళీ నదిలో పడిపోయినట్టుగా, నన్ను బాగా పట్టుకో వదలొద్దు అని అరుస్తున్నట్టుగా మన హీరో విక్రమ్ కృష్ణకి అయితే కల వస్తుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ నిద్రలోంచి లేచి ఉలిక్కిపడి లేస్తాడు. ఒక్కసారిగా లేచి తను కల అనుకుని తర్వాత కాసిన్ని మంచినీళ్ళు తాగి రాధను చూసేసరికి రాధ మంగళసూత్రాలు గట్టిగా పడుకుని ఉంటుంది. అప్పుడు విక్రమ్ కృష్ణ ఇలా అనుకుంటాడు, నిన్నటి వరకు ఒకలా ఉన్న రాధ ఈరోజు నల్లపూసలు కట్టేసరికి ఇలా మారిపోయింది ఏంటి, రాధలో ఏదో మార్పు వచ్చింది, నాకు ఏదో తేడా కనిపిస్తుంది అనుకుంటూ ఉంటాడు. తర్వాత నిద్రపోదామనుకుంటే సరిగ్గా అదే సమయానికి మన హీరోయిన్ రాధ కూడా వదలద్దు అని నిద్దట్లో కలవరిస్తూ ఉంటుంది. ఇక మన హీరో విక్రమ్ కృష్ణ ఆశ్చర్యపోతాడు. ఏంటి రాధ నాకొచ్చిన కలలో చిట్టిలాగా వదలద్దు అంటుంది, ఇంకా మా ఇద్దరికి ఒకే సమయానికి కలొచ్చిందేంటి, అసలు ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతాడు. అయితే విక్రమ్ కృష్ణకి రాధే చిట్టి అనే విషయం తెలిసిపోయిందా. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ చిన్న విషయాన్ని చెప్తాను. నా వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. తర్వాత రాధను దగ్గరికి వెళ్ళి లేపుతాడు మన హీరో విక్రమ్ కృష్ణ. తర్వాత రాధ కూడా మన హీరో విక్రమ్ కృష్ణ లేపేసరికి ఉలిక్కిపడి లేస్తుంది. తర్వాత ఏమైంది, నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు అని మన విక్రమ్ కృష్ణ అయితే గట్టిగానే అడుగుతుంది. దానికి విక్రమ్ కృష్ణ ఇలా సమాధానం చెప్తాడు, నువ్వు నిద్రలో ఏంటి అలా కలవరిస్తున్నావు, వదలద్దు అంటున్నావేంటి అని అడుగుతాడు. దానికి మన రాధ అదా ఏదో కలవచ్చినట్టుంది అని అంటుంది. దాంతో ఇలా వీళ్ళు సరే అయితే నువ్వు పైన పడుకొని నేను కింద పడుకుంటానని వీళ్ళు మాట్లాడుకుని ఇక చివరికైతే నిద్రపోతారు. తర్వాత రోజు ఉదయం మన హీరోయిన్ రాధ తులసికోట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఆ ప్రదక్షిణలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. తన పెళ్లి జరిగిన రోజు నుంచి నిన్నటి నల్లపూసల కార్యక్రమం వరకు ప్రతిదీ తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మన హీరో విక్రమ్ కృష్ణ తల్లి సునంద వస్తుంది. మన హీరోయిన్ రాధతో తను ఇలా అంటుంది, కోడలంటే నీలా ఉండాలమ్మా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఈ జన్మలో నీలాంటి మంచి కోడలు దొరికింది. నిన్నటి వరకు ఈ ఇంట్లో నీ స్థానం వేరు, కానీ ఈ రోజు నుంచి నీ స్థానం వేరు. మీ పెళ్ళిని మేము మొదట్లో అంగీకరించకపోయినా సరే మా అబ్బాయి నీ మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పుడే నువ్వు ఈ ఇంటి కోడలు అయిపోయావమ్మా.
కానీ నిన్న జరిగిన నల్లపూసల తంతుతో మీ పెళ్లి కార్యక్రమం మొత్తం పూర్తి అయ్యి ఈ ఇంటి కోడలిగా నువ్వు మారిపోయావమ్మా. నిన్న అందరి సమక్షంలో ఆ అమ్మవారి సాక్షిగా నీ మెడలో నా కొడుకు నల్లపూసలు వేస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందమ్మా. చూడని మీ పెళ్ళి కళ్ళారా చూసినట్టుగానే అనిపించింది. మీ పెళ్ళిని కళ్ళారా చూసిన తృప్తి కూడా కలిగిందమ్మా. ఏ ఆడపిల్లైనా సరే పెళ్ళికి ముందున్న బంధాలని బంధుత్వాల్ని అన్నీ వదిలి ఒక్కసారిగా అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఆ క్షణమే అత్తిల్లు తన సొంత ఇల్లు అయిపోతుంది. అత్తామామల్నే అమ్మా నాన్నలుగా చూసుకోవాలి. ఏ భార్య అయినా సరే భర్త మనసెరిగి ప్రవర్తించుకుంటూ ఉండాలి. అలాంటి మరిన్ని విషయాలు తన కోడలికి చెప్తూ ఉంటుంది సునంద. అదండి, అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్ అయితే నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రేపటి ఎపిసోడ్లో మన హీరోయిన్ రాధ మార్పునైతే చూసేస్తారు. మన హీరోయిన్ రాధ తన మెడలో ఉన్న మంగళసూత్రాలని కళ్ళకు అద్దుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి దమయంతి అక్కడికి వస్తుంది. నువ్వు నీ మెడలో నల్లపూసలు కట్టినంత మాత్రాన ఈ ఇంటికి కోడలు అయిపోవు, నీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మర్చిపోకు అని చెప్తుంది. దానికి మన హీరోయిన్ రాధ అయితే సరైన వార్నింగ్ ఇస్తుంది దమయంతికి. ఇక స్టోరీని పెద్ద మలుపే తిప్పింది. రాధ ఇలా చెప్పేస్తుంది, నిన్నటి వరకు మాది అగ్రిమెంట్ మ్యారేజే కావచ్చు, కానీ నా మెడలో నా భర్త నల్లపూసలు వేసిన తర్వాత ఇది నిజమైన మ్యారేజ్గా మారింది. ఇక నాది నా భర్తది బంధం నిజమైన బంధంగా ముడిపడింది. ఇక నేను ఈ ఇంట్లో శాశ్వతంగా విక్రమ్ కృష్ణ భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండబోతున్నాను. నువ్వు ఏం చేసుకోగలుగుతావో అది చేసుకో అని ఖచ్చితంగా చెప్పేస్తుంది మన హీరోయిన్ రాధ దమయంతికి. ఇక తరువాత మన హీరోయిన్ రాధ ఏం చేయబోతుంది? మన హీరో విక్రమ్ కృష్ణ మనసు మార్చబోతుందా? తను మన హీరోయిన్ రాధ ప్రేమలో పడబోతాడా? ఇక ముందు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాగే రోజు ఎపిసోడ్ కూడా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.